ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అదేమన్నా మహారాణా? పొమ్మన్నప్పుడు పోవడానికి, రమ్మన్నప్పుడు చేతులు కట్టుకుని రావడానికి అవసరం దానిది. దాన్నే చేతులు కట్టుకుని మరీ అడగమను. అప్పుడు నేను రావాలా వద్దా అని ఆలోచిస్తా. నీ మాట్లాడు. ఇప్పుడు ఇది తప్ప మనకు వేరే దారి లేదు మధు, ప్లీజ్. రత్న గారు, మీరే మాకు హెల్ప్ చేయాలి. ఏ విషయంలో సహాయం చేయాలి? నీలా కొంపలు కూల్చే ఆలోచనలు, కాపురాలు కూల్చే పనులు నేను చేయలేనమ్మా. వాటికైతే నేను అస్సలు సహాయం చేయలేను. ప్లీజ్ అండి, మీకేవో నాటు వైద్యాలు తెలుసంట కదా, వాటితో మా మావయ్యకి గతం గుర్తొచ్చేలా చేయగలరేమో చూడండి. కోమాలోకి వెళ్లకముందు తన దగ్గర ఒక సీక్రెట్ ఉందని చెప్పాడు. అది తెలుసుకోవటం నాకు చాలా ముఖ్యం. ఈ ఒక్క సహాయం చేయండి. సర్లే, ట్రీట్మెంటే కదా, ఇప్పుడే బయలుదేరొస్తున్నా. ఇదిగో, ఈ లోపు నా మొగుణ్ణి నీకు దూరంగా ఉండమని చెప్పు. ప్రతి ఒక్కళ్ళు బెదిరించేవాళ్ళే. నేనెక్కడ బెదిరించారు మధు? నువ్వేమన్నా పడుతున్నాను కదా. అయినా నువ్వు సీక్రెట్స్ గురించి తొందరపడి రత్నానికి చెప్పొద్దు. రత్నాన్ని నమ్మడానికి లేదు. తనిప్పుడు ఆ సింధూటి ఏమైపోయింది? రత్నాన్ని వాడుకోవాలంతే. అత్తయ్య యష్ని తీసుకుని బయటికి వెళ్ళింది. యష్ అత్తయ్యకి మావయ్య విషయం చెప్పేసుంటాడా? హలో, చెప్పండి రత్నం గారు. అమ్మా సింధు, ఆ మధు ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ చేసింది. మారుతీరావుని కొట్టడానికి నేనేదో సరదాగా నాకు నాటు వైద్యం తెలుసని నా మొగుడికి చెప్పాను. నా కక్ష తీరా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాణ్ణి బాగా ఉతికారేసొచ్చాను. కానీ ఈరోజు ఆ మధునే ఫోన్ చేసి మీ నాటు వైద్యం కంటిన్యూ చేయండి అని చెప్తోంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మారుతీరావు కోమాలోకి వెళ్లకముందు ఆ మధుకి ఫోన్ చేసి తన దగ్గర ఏదో సీక్రెట్ ఉందని చెప్పాడంట. ఖచ్చితంగా మారుతీరావు ఆ వీడియో గురించి చెప్పాలని అనుకుని ఉంటాడు. అది తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఎలాగైనా బయట పెట్టించమని అడుగుతోందమ్మా. తెలుసుకోవడం తనకి ముఖ్యం అయితే అది తనకి తెలియకుండా దాచడం నాకింకా ముఖ్యం రత్నం గారు. మీరు వాళ్ళకి చెప్పినట్టే మీరు మొదలు పెడతానని చెప్పండి. మీరు ఏదైనా చెయ్యండి. వాడి ప్రాణం తప్పితే అన్ని గుర్తులు పోవాలి. తనకి ఎప్పటికీ గతం గుర్తు రాకూడదు. హింటిచ్చావు కదమ్మా. ఇక నువ్వు దర్జాగా ఇంట్లో ఉండు. నన్ను 10 పైసలు చేయమంటే 10 రూపాయలు చేసే రకాన్ని నేను. నీ పగ నా పగ అన్నీ మిక్స్ చేసి కలిపి కొట్టేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. చాలా థ్యాంక్స్ రత్నం గారు. నా పరిస్థితి ఇలా ఉంటే రేపొద్దున అమ్మకి నిజం తెలిస్తే ఆవిడంత బాధపడుతుందో అని భయంగా ఉంది సింధు.
ఎందుకే యశ్ అంతలా కుమిలిపోతున్నాడు? దీన్ని చూసి ఏమిటే ఇది? మావయ్య ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారు భాగ్యం. కానీ చెక్ ఇన్ అవ్వలేదు. ఈరోజు ప్యాసింజర్స్ లిస్ట్లో మావయ్య పేరొచ్చింది. అది చూసి యష్ కుమిలిపోతున్నాడు. అంటే ఆ టికెట్ బుక్ అయింది కాబట్టి మావయ్య ఢిల్లీ వెళ్ళారని అత్తయ్యని నమ్మించి మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ కాగితమే ఇప్పుడు మన అబద్ధానికి ఏకైక ఆధారం. ఒక విధంగా ఆ టికెట్ మన మంచికే ఉపయోగపడింది. కానీ యష్ని చూస్తుంటేనే భయం వేస్తుంది సింధు. దమయంతి కన్నా ముందు వీడే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. కన్న తండ్రి కడసారి చూపు కూడా దొరకలేదన్న బాధ వాణ్ణి లోపల నుండి పిండేస్తుంది. నాకు అదే భయంగా ఉంది భాగ్యం. యశ్ ఇలా అయిపోతే అత్తయ్య పరిస్థితి ఏంటి చెప్పు? మనకే ఎందుకే ఎంత న్యాయం జరిగింది? మధు, నువ్వేం బాధపడకో. ఏ మగడా ఇట్రా, సందు దొరికితే చాలు ఎల్లి దూరిపోతా. ఏ అవకాశం వచ్చినా వదలవా? అది కాదే, హే, నోర్మి. మధు బాధపడుతుంటే ఓదారుస్తున్నా. నీ ఓదార్పు యాత్ర ఇప్పుడేం అవసరం లేదులే. మావయ్య, ఏమన్నా మాట్లాడు మావయ్య. నోట్లో ఖర్చు ఉంటే ఎలా మాట్లాడతారు మధు? మావయ్య, మీకన్నీ గుర్తొచ్చాయా? అమ్మా మధు, ఏమయ్యా పొలిటీషియన్? మావయ్య, మీకన్నీ గుర్తొచ్చాయా? రత్నం, అన్నీ గుర్తొచ్చాయి. నువ్వు గుర్తొచ్చావు, ఈ పొలిటీషియన్ గుర్తొచ్చాడు, ఈ రత్నము గుర్తొచ్చింది, మన బంగారము గుర్తొచ్చింది. నిజమా మావయ్య? నిజం. నాకిప్పుడు చాలా బలం వచ్చినట్టుంది మావయ్య. ఆ రోజు ఏదో రహస్యం ఉంది అన్నావు, అదేంటి మావయ్య? అది చిన్న రహస్యం కాదమ్మా, మన జీవితాలనే మార్చేసే పెద్ద రహస్యం. రే, అక్కర్లేదురా, వదిలే. ఫోన్ చేయొద్దు. రాని ఇంటికొచ్చాక తనే సమాధానం చెప్పాలి. ఇద్దరం వద్దని అంత గట్టిగా చెప్పినా కూడా తనకు పరాయి మనిషే ముఖ్యమైపోయాడా? నాకేం అర్థం కావట్లేదురా అసలు. తనొచ్చి ఏం చెప్తుందో విందాం. ఆటో ఆటో ఆపు, ఆటో ఆపు, ఆపు, ఆపు. అయ్యో,
రత్నం, ఆ మారుతీరావు మమ్మల్ని తోసేసి ఆటోలో వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడే నా కళ్ళారా చూసా. మా మావయ్యని ఎలాగైనా పట్టుకోవాలి. అది ఆటో వస్తుంది. ఆపండి. ఆటో 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 ఆపు. ఆటో ఆగు. ఆటో 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 ఆగు. ఆపు. ఆపు 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 అయ్యా. ఆపు ఆపు ఆపు. ఎక్కెక్కు. ఎక్కడికి? ఆగు. ఎక్కు రత్నం. రత్నం గారు పెట్టిన లొకేషన్ ఈ దగ్గరలోనే చూపిస్తోంది. వాళ్ళకన్నా ముందే నేను ఆ లొకేషన్లో ఉండాలి. అన్నా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అన్నా. ఆ మారుతీరావు దొరకాలి. వాడు గాని తప్పించుకుంటే నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. బాబు త్వరగా పోనివ్వు. త్వరగా త్వరగా పోనీ భయ్యా, త్వరగా పోనీ. ఆటోని అస్సలు మిస్ చేయదు. త్వరగా వెళ్ళండి. వాడు మామూలుడు కాదు మధు. పిచ్చోడు అనుకుంటే మనకే పిచ్చెకిచ్చి పారిపోయాడు. వాడెక్కడే దూకి పారిపోతాడేమోనని. బాబు నువ్వు తొందరగా పోని. ఎందుకయ్యా బండి ఆపావు? ఏంటి సార్ ఇది? ఎన్ని రోడ్లను తిప్పుతాను? నా వల్ల కావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాలి? అడ్రస్ చెప్పండి. అడ్రస్సా? నాకు అడ్రస్ తెలియకే కదా నేను ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళమంటున్నాను. ఎక్కడికో ఒకటికి తీసుకెళ్ళవయ్యా బాబు. వాళ్ళు వచ్చేస్తారా బాబు? అడ్రస్ తెలీదా? అడ్రస్ తెలియకుండానే నా ఆటో ఎక్కావా? అంటే అది వాళ్ళు వచ్చేస్తారు పోనివయ్యా ఎక్కడికో ఒకడికి. పొద్దు పొద్దున భలే దొరికావయ్యా నాకు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమని నాకు తెలియదయ్యా బాబు. సరే ముందు నా ఆటో దిగి డబ్బులు ఇవ్వు. నేనెవరో నాకు తెలియదు. నా దగ్గర డబ్బులు ఎందుకుంటే పోనివా. ముందు ఆటో దిగు. దిగు దిగువయ్యా దిగు. పెట్రోల్ ఏమైనా ఫ్రీగా వస్తుందా? ఊరంతా తిప్పుతున్నావు. అన్నా ఆ పాపు నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే చావకూడతాను. డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదిలో. అయ్యో ఆ దయ్యాలు వచ్చేస్తాయ్యా. నన్ను పట్టుకుంటే నన్ను ఎక్కడో చోట వదిలిపెట్టవయ్యా ప్లీజ్. అమ్మ ఇన్ని మాటలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావు ఏంటి? అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏదైనా ఉంటే మాతో ఓపెన్గా చెప్పు. చాలా రోజుల తర్వాత మనకి మంచి అవకాశం దొరికింది. దేన్ని వదలకూడదు. అమ్మమ్మా, ఆ రోజు నేను మావయ్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్తే ఎంత పెద్ద గొడవ చేశారు. మరిప్పుడు సింధుని అడగరేంటి? అమ్మమ్మా, అత్తయ్య నన్ను మారుతీరావు మావయ్యని కలవద్దని నాకు వార్నింగ్ ఇచ్చాక నేను మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళలేదు. మరి సింధు ఎందుకు వెళ్ళింది? ఎందుకు సింధు ఎప్పుడు అత్తయ్యని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటావు? ఇది కరెక్ట్ కాదు. ఇంతకు ముందు కూడా అత్తయ్య వద్దన్న పనులే నువ్వు చేశావు. అత్తయ్య మంచివారు కాబట్టి నిన్ను క్షమించేశారు సింధు. కానీ నువ్విలా ప్రతిసారి చేస్తే అత్తయ్యని నువ్వు అగౌరవపరిచినట్టే కదా. అత్తయ్యకి నువ్వు దూరం అవ్వవా?
సింధు, ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఎలా ఉండాలో నువ్వు నాకు లెక్చర్లు ఇచ్చే బదులు నువ్వు ఎలా ఉండాలో ముందు నేర్చుకో. నర్మోయ్ 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 కోడలంటే ఎలా ఉండాలో నువ్వు సింధుకి చెప్పక్కర్లేదు. ఈ ఇంటికి తను ఏ రోజు కోడలిగా లేదు, కూతురులా ఉంది. నాకన్నా ఎక్కువగా మా అమ్మ గురించి నాన్న గురించి తనే ఎక్కువ ఆలోచిస్తుంది. ఈ ఇంటి గౌరవం పెంచేలాగా సింధు ఏ పనైనా చేస్తుంది, కానీ నీలా ఇంటి గౌరవం తగ్గించే పని ఏ రోజు చేయలేదు. తనిప్పుడు వెళ్ళింది అనంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో అడిగే హక్కు మా అమ్మకి ఉంది, నాకు ఉంది, కానీ నీకు మాత్రం అస్సలు లేదు. ఏమన్నా మా అమ్మకి సింధు దూరం అవుతుందా? అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను, జరగనివ్వను, జరగనివ్వను. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు. అమ్మకి ఇవ్వాల్సిన గౌరవం సింధు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడెందుకు ఇవ్వట్లేదురా? గౌరవం అంటే ఏ కూర వండమంటారు, ఏ చీర కట్టుకోమంటారు అని అడగటం కాదురా. వద్దన్న పని కలలో కూడా చేయకుండా ఉండటం. ఈ రోజు నా మాటకు సింధు గౌరవం కాదు కదా, కనీసం విలువ కూడా ఇవ్వలేదు. నిన్ను చూసి మధుని నేర్చుకోమంటే ఆ మధుని చూసి నువ్విలా తయారవుతున్నావా? ఎంత పెద్ద మాట, ఎంత తేలిగ్గా అనేసింది. అంటే నన్నే నోరు మూసుకోమన్నట్టు కదా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అసలా. పెద్ద కోడలు చూస్తే అలా, ఇప్పుడు చిన్న కోడలేమో ఇలా. ఏంటే, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏమైంది నాకు? అసలేం జరిగింది? జరగాల్సిందే జరిగిందే. జగన్ నాటకం. రాత్రి నేనేం తినలేదు, తాగలేదు కదా. అయినా నాకంత మత్తెలా వచ్చింది? నువ్వు తినవని తాగవని నాకు తెలుసు, అందుకే అందులో కలిపా. చూడు, నేను నీకు మాటిచ్చినట్టే ముచ్చటగా 3 రాత్రులు జరిగిపోయాయి. ఇక 3 నెలలు తిరక్కముందే నువ్వు వాంతులు చేసుకోవడం ఖాయం. ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనుకుంటే నీ కడుపులో ఉన్న బిడ్డతోనే వెళ్ళాలి తప్ప మామూలుగా వెళ్ళలేవు. ఇక నీ పని గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. చంద్ర, నీకేమైంది?
ఈరోజు నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే. నా మీదేమైనా కోపమా? నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు చంద్ర నన్ను ఇలా దూరం పెడుతున్నావు? అదేం లేద్దాము, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా. ఏం బిజీ చంద్ర? ఎన్నాళ్ళు బిజీ? నిన్ను రమ్మంటే నువ్వు రావు. సరే, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేనే వస్తాను. ఇప్పుడే నేను యష్తో కలిసి బయలుదేరొస్తాను. నిన్నసలు డిస్టర్బ్ చేయను, విసిగించను. రాత్రి నువ్వు భోజనం చేసేటప్పుడు ఒక్క అరగంట మాట్లాడు చాలు. పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చేస్తాను, సరేనా? ఇంకేం చెప్పకు చంద్ర, మేం బయలుదేరుతున్నాం. వద్దుదాము, నాకిక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. నేనిప్పుడు ఢిల్లీ నుంచి హర్యానా వెళ్తున్నాను. నేను త్వరగానే వచ్చేస్తాను కదా. ప్లీజ్ మీరు రావద్దు. అదే రూమ్ బయట నిలబడి వీళ్ళేం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. వీలైతే దీన్ని కూడా అవకాశంగా ఉపయోగించుకుందాం. రే, చూసావరా యష్, మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడు? మనం ఢిల్లీ వస్తామంటుంటే ఆయన హర్యానా వెళ్తానంటున్నాడు. మనల్ని రావద్దని కండిషన్ పెడుతున్నాడు. అసలు ఇన్ని టూర్లు ఎందుకు వెళ్తున్నాడో నువ్వైనా అడగరా? యష్, మావిని చూసి చాలా రోజులవుతుంది కదా. అత్తయ్య బెంగ పెట్టుకున్నట్టుంది. ఒక పని చేయమని చెప్పు. మావయ్యని కనీసం ఒకసారి వీడియో కాల్ అయినా చేయమను. మీ నాన్న చంద్ర గారు మా డబ్బు తీసుకుని పారిపోయారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆయన గత 3 వారాల నుంచి కనిపించట్లేదు. ఎందుకు? ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఆపుతారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? నా భర్త గురించి, నా చంద్ర గురించి. ఒక్కటికి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. నా భర్త పారిపోవడం ఏంటి? పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు? మీకు మా మావయ్య పారిపోయేవాళ్లా కనిపిస్తున్నారా? ఆయన ఢిల్లీ వెళ్లారు. మీకంత నమ్మకం లేకపోతే ఆయన ఇప్పుడే వెంటనే వచ్చేస్తారు. అంతేకాని ఇలా ఇంటి మీదకొచ్చి నిందలు వేయకండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. చంద్ర గారు మా డబ్బు తీసుకొని పారిపోయారు. డబ్బుతో పారిపోయాడా? అది పచ్చి అబద్ధమని నేను ఇప్పుడు నిరూపిస్తాను. నిరూపిస్తారా? ఏం నిరూపిస్తారో చూద్దాం.
నా భర్త ప్రాజెక్టు పని మీద ఢిల్లీ వెళ్ళాడు. మీ మాటలు వింటే ఆయన కుప్పకూలిపోయేవాడు. నా కొడుకు లాభం కోసం ఈ ప్రాజెక్టు చేయడం లేదు. ప్రతి మధ్యతరగతి మనిషికి సొంత ఇల్లు ఉండాలనే తక్కువ ధరకి ఇల్లు కట్టిస్తున్నాడు. వాడి మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పినా గాలి మాటలు పట్టుకొని వస్తారా? రే యష్, ఇక చాలరా. మన మీద నమ్మకం లేని వాళ్ళ గురించి మనం ఆలోచించనక్కర్లేదు. ఇప్పుడే ఈ క్షణమే అందరికీ డబ్బు పంచేసి పత్రాల మీద సంతకాలు తీసుకోరా. అమ్మ క్షమించండి, మేమెవరో చెప్పిన మాటలు విని తప్పు చేశాం. నిజంగానే మీరిచ్చే రేటుకి ఇల్లు కట్టుకోవడం మా కల. మమ్మల్ని క్షమించండమ్మా. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు. మమ్మల్ని క్షమించండి మేడం. ఇదంతా ఎవరో కావాలనే చేశారమ్మా. వాళ్ళని రెచ్చగొట్టి మన మీదకి పంపారు. ఎవరో చేసి చంద్ర పేరుని వాడుకున్నారు. ఆయన మీదే పారిపోయాడని నింద కూడా వేశారు. నా చంద్ర మీద ఇంత కుట్ర చేసిన వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళని వదిలిపెట్టొద్దురా, కనుక్కో. అసలు వీళ్ళని ఎవరు రెచ్చగొట్టుంటారు? ఇంకెవరు సింధు? ఇదిగో ఈ శనిగ్రహమే రెచ్చగొట్టుంటుంది. చెప్పవే, నువ్వే కదా వాళ్ళని రెచ్చగొట్టింది? నాకేం తెలీదు. మనిషి కనపడకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, అలానే వచ్చారేమో.